నిర్గమకాండం 16వ అధ్యాయం. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగిన. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినునప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితోననగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాడి బత్తెమో ఆనాడే కూర్చుకొనవలెను, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకొనవలెను, వారు దినదినమున కూర్చుకొని దానికంటే అది రెండంతలై ఉండవలెనెను. అప్పుడు ఈ మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించనని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏపాటి వారము మా మీద సణగనేలా అనిరి. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయకాలమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏపాటి వారము, మీ సణుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. అంతటా మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించి ఆయన మీ సణుగులను వినని నీవు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో చెప్పుమనినట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసమును తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పుమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతి వాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోనికి తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములోనున్న వారి కొరకు కూర్చుకొనవలెనెను. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే దేనిలో ఏమీ ఉదయం వరకు ఎవరును మిగిల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వెనుక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టాను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమెరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినమున అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాన్ని తినుడి, నేడు దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయటకు దొరకదు, 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను. విశ్రాంతి దినము అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగిన. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయినా. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు. చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడునూ తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె నుండెను. మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టిన. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశము నాకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమెరు అనగా ఏపాలో 10వ భాగము.